గత కొద్ది నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న అఘోరిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళ ఫిర్యాదు మేరకు అయితే అఘోరిని అదుపులోకి తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అఘోరి అలాగే అఘోరితో పాటు ఉన్న శ్రీవర్షిని కూడా పోలీసులు యూపీ వెళ్ళి అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్కి తరలించారు. అయితే హైదరాబాద్ సంగారెడ్డి జైల్లో అయితే ప్రస్తుతం లేడీ అఘోరి అవుతుంది. మనం చూసుకున్నట్లయితే లేడీ అఘోరి విషయం అయితే గత కొద్ది నెలలుగా అయితే మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా శ్రీవర్షిని అనే అమ్మాయితో అయితే అఘోరి పెళ్లి చేసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా అయితే చర్చ కొనసాగుతుంది. ఈ అఘోరి అయితే కొద్ది నెలల క్రితం శ్రీవర్షిని ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత శ్రీవర్షి అన్నతో కలిసి ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యే తర్వాత శ్రీవర్షిని తీసుకెళ్లి కేదార్నాథ్తో పెళ్లి చేసుకోవడం, ఇదంతా కూడా పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఈ అఘోరి ఎవరంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైంది. ఈ క్రమంలోనే అఘోరి కాదని ట్రాన్స్జెండర్ అని చెప్పేసి కూడా చివరిగా అయితే తేలిపోయింది. ఎందుకంటే అతని అఘోరి అసలు పేరు అయితే శ్రీనివాస్ అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ముంబై వెళ్ళి సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత అఘోరి వేషం వేసి అయితే మనకు తెలుగు రాష్ట్రంలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసు నుంచి అయితే అఘోరి మీడియా ముందుకు వచ్చింది. అక్కడ ఆలయంకు వచ్చిన అఘోరి అయితే ఒంటి కాలుపై నిలబడి అయితే తపస్సు చేసింది. అప్పటి నుంచి కూడా మీడియా అటెన్షన్ అయితే అఘోరి గ్యాదర్ చేసింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ అయితే హల్చల్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా హల్చల్ చేసింది. ఆ తర్వాత ఏపీలో కొన్ని ఆలయాలకు వెళ్ళి అక్కడ కూడా హల్చల్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీవర్షిని అమ్మాయితో పరిచయం ఏర్పడి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత శ్రీవర్షిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే శ్రీవర్షిని తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ ఆగమవుతుంది, తమ బిడ్డను తమకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. చివరికి అయితే ఒక మహిళ ఫిర్యాదుతో అయితే ఒక మహిళ వద్ద అఘోరి పూజలు చేస్తానని చెప్పేసి 10 లక్షలు తీసుకుందని చెప్పేసి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అయితే యూపీ వెళ్ళి అఘోరిని అలాగే శ్రీవర్షిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అఘోరి అయితే సంగారెడ్డి జైల్లో అయితే ఉంది. అయితే అఘోరి ఏం చెప్తున్నారంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, పోలీసులకు తను సహకరిస్తానని చెప్పేసి కూడా అఘోరి చెప్తుంది. అలాగే శ్రీవర్షిని తనతో పాటు ఉంటుందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తుంది.